నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. గత 2 రోజులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పదవి పోతుందని, నవీన్ యాదవ్‌కి బిగ్ షాక్ అంటూ కొన్ని వార్తలు రావడం జరుగుతా ఉంది. ప్రధానంగా దీనికి కీలకమైన పరిణామాలేంటంటే, మాగంటి సునీత గారు ఇటీవల నవీన్ యాదవ్ మీద దాఖలు చేసిన పిటిషనే. అసలు ఆ పిటిషన్‌లో ఏముంది? ఆమె ఏం చెప్తా ఉంది? ఏం ఆధారాలు ఆమె కోర్ట్‌కి సబ్మిట్ చేశారు? అలాగే నవీన్ యాదవ్ పదవికి నిజంగానే గండం ఉందా? నవీన్ యాదవ్ పదవి పోబోతుందా? అనేది ఈ వీడియోలో మాట్లాడదాం ప్రధానంగా. సో, ఇక్కడ 3 అంశాలు ఆమె చూపిస్తా ఉన్నారు. మొదటిది, ఏదైతే ఎన్నికల కమిషన్‌కి సబ్మిట్ చేయాల్సిన ఫార్మ్ 26లో ఆస్తులకు సంబంధించిన వివరాలు సరిగ్గా వాళ్ళు పెట్టలేదని, తప్పిదాలు ఉన్నాయంటూ ఫామ్ 26 వాళ్ళు సబ్మిట్ చేసేటప్పుడు అఫిడవిట్లో తప్పుడుగా వాళ్ళు సబ్మిట్ చేశారని, అదే ఆస్తుల వివరాలు కావచ్చు, కేసుల వివరాలు కూడా వాళ్ళు దాచిపెట్టారనేది ఒకటైతే, ఇంకొకటి ఏదైతే మీడియా ఛానల్స్కి సంబంధించి యాడ్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారని, వాటికి సంబంధించిన విషయాలు కూడా, ఆ ఖర్చుకు సంబంధించిన విషయాలు కూడా ఈ అఫిడవిట్లో గోప్యంగా పెట్టారని, అఫిడవిట్లో వెల్లడించలేదంటూ రెండో అనుమానం. అలాగే మూడవది ప్రధానంగా ఏదైతే ఎన్నికల ముందు కొత్త ఐడి కార్డులు పంపిణీ చేశారో, సో దీని మీద కూడా ఒక పిటిషన్ దాఖలా జరిగింది. ఈ 3 పాయింట్లు కీలకంగా పెట్టి ఆమె కోర్టులో పిటిషన్ దాఖలా చేసిన పరిస్థితి. ప్రధానంగా ఎన్నికల ఉల్లంఘన జరిగిందంటూ ఇక్కడ ఆమె మెన్షన్ చేస్తూ ఉంది ఈ 3 పాయింట్స్ కూడా. సో ఈ 3 పాయింట్లో ప్రధానంగా అఫిడవిట్లో తప్పులు. ఈ తప్పులు ఏంటంటే, నామినేషన్ సమయంలో సమర్పించిన ఫామ్ నెంబర్ 26లో నవీన్ యాదవ్ తప్పుడు సమాచారం ఇచ్చారని, తన ఆస్తులు లేదా కేసుల విషయంలో సంబంధించిన కీలక వివరాలు దాచారని ఆమె ప్రధాన ఆరోపణ. అలాగే రెండో ఆరోపణ ఏంటంటే, ప్రచార సమయంలో టీవీ ఛానల్ కావచ్చు, పేపర్లలో పెద్ద మొత్తంలో ఖర్చు చేసి యాడ్స్ ఇచ్చారని, ఆ అమౌంట్కి సంబంధించిన వివరాలు, కీలక వివరాలు దాచారని చెప్పి, ఎన్నికల ఖర్చులో ఆ అమౌంట్ని చూపించట్లేదంటూ కూడా ఆమె రెండో అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మూడో అంశం ఏంటంటే, ఇది అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు ఏదైతే కొత్త ఐడి కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్ని నవీన్ యాదవ్ అఫీషియల్గా పంపిణీ చేయడం జరిగింది. దాని తాలూకు వీడియోలు, ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల అధికారులకి అప్పుడే ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా దాని మీద ఎవరు స్పందించిన పరిస్థితి లేదు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా దాన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి లేదు. సో తర్వాత ఎన్నికలు జరిగాయి, పూర్తయిన తరుణంలో కూడా మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయాలంటూ కూడా, సో నవీన్ యాదవ్ తరపు నుంచి కాంగ్రెస్ వర్గాలు కూడా కొన్ని ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ కూడా అవి విఫలమై, సో ఫైనల్గా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గారిని ఖరారు చేయడం జరిగింది. సో అప్పుడు కూడా నవీన్ యాదవ్ తరపు నుంచి వేసిన పిటిషన్లు ఏంటంటే, ఈమె రెండో భార్య, అఫీషియల్ భార్య కాదు మాగంటి గోపీనాథ్కి. సో మొదటి భార్య తరపు నుంచి కొడుకు బయటకు వచ్చి మాట్లాడడం కావచ్చు, మాగంటి గోపీనాథ్ తల్లి కూడా బయటకు వచ్చి కొన్ని ఆరోపణలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ ముందు పెట్టి, సో ఈమె నామినేషన్ కూడా రద్దు చేయాలంటూ నవీన్ యాదవ్ అప్పుడు పెద్ద ఎత్తున ఈ కేసులు కానీ దుమారం లేవనెత్తిన పరిస్థితి. సో ఆఖరికి ఫైనల్గా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గారే పోటీలో ఉన్న పరిస్థితి. యథేచ్ఛగా ఎన్నికల ఈ ప్రక్రియ అయితే పూర్తయింది. తర్వాత నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో 25,000 మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. సో ఇప్పుడు ఈ అంశం ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో మాగంటి గోపీనాథ్ గారు, ఈ పిటిషన్కి సంబంధించి కోర్టు గనక ఈ ఆధారాలన్నీ కూడా, కీలక ఆధారాలన్నీ పరిగణలోకి తీసుకుని గనక కోర్టు సుమోటోగా తీసుకుని, ఒకవేళ ఈ కేసుని కనుక తీసుకుని ముందుకు సాగించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆధారాల ప్రాధాన్యత బట్టి నవీన్ యాదవ్కి మళ్ళీ గడ్డు కాలం ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే టికెట్కి కూడా గడ్డు కాలం ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి విషయాల్లో చూసుకుంటే నవీన్ యాదవ్
నవీన్ యాదవ్‌కి సంబంధించి సాధారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఓడిపోయిన వారు కోర్టుకెళ్ళే పరిణామాలు చాలా చూసాం. ఓడిపోయిన వాళ్ళు ఇప్పటికే చాలా సార్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళు రకరకాల కేసులు పెట్టే పరిస్థితి ఉంటది. కాకపోతే, మాగంటి సునీత గారు సమర్పించిన ఏవైతే ఆధారాలున్నాయో, ఆమె చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఇవి మాత్రం బలంగా ఉంటే గనక కోర్టు తీర్పే ప్రధానంగా మారబోతుంది. ఆమె సబ్మిట్ చేసిన ఆధారాలు కావచ్చు, లేదా ఆమె చేస్తున్న కీలక వ్యాఖ్యలే కావచ్చు, లేదా ఆమెకున్న అనుమానాలు కావచ్చు, ఇవి గనక బలంగా ఉన్నాయంటే మాత్రం కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా కోర్టు తీర్పు ఇక్కడ ప్రధానంగా మారబోతా ఉంది. అప్పుడు ఖచ్చితంగా అనర్హత వేటుకి నవీన్ యాదవ్ గురయ్యే పరిస్థితి ఉంటుంది. సో, నవీన్ యాదవ్ ఎమ్మెల్యే టికెట్ కూడా అనర్హత వేటుకి గురై సో నెక్స్ట్ ఎన్నికలకి పోటీ చేసే దాని విషయంలో కూడా కొంత సందిగ్ధత నెలకొనే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి అంశాలు కోర్టు పరిధిలో చాలా టైం పట్టే పరిస్థితి, టైం ప్రాసెస్ కూడా. సో వెంటనే తీర్పు వచ్చే పరిస్థితి ఉండదు. ఏళ్ల తరబడి ఇది సాగే పరిస్థితి ఉంటుంది. సో ఈ 3 సంవత్సరాలు అయిపోవచ్చు, లేదా 2 సంవత్సరాలు జరగవచ్చు, లేదా 1 సంవత్సరంలో జరగవచ్చు. కానీ ఇదొక టైం ప్రాసెస్ పరిస్థితి. సో దీన్ని పరిగణలోకి తీసుకోవడం, దీని ఆధారాలు ఇప్పుడు ఆల్రెడీ నవీన్ యాదవ్ కూడా టైం ఇచ్చి నిరూపించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. నిరూపించుకోవడానికి టైం కూడా ఉంటుంది. ఇది తప్పు అని చెప్పుకొని నిరూపించుకోవడానికి కూడా అతనికి టైం ఇస్తారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే కోర్టు దీని మీద ఒక తీర్పు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కోర్టు గనక ఈ ఆరోపణలు నిజాలని భావిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం నవీన్ యాదవ్కి అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇప్పుడప్పుడే ముగిసిపోయే అంశం కాదు, కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఖచ్చితంగా కోర్టు గనక ఈ ఆధారాలన్నీ కూడా బలంగా ఉన్నాయని భావిస్తే మాత్రమే అంశాలు ఈ పిటిషన్ అనేది యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఇది కొంత టైం ప్రాసెస్. నవీన్ యాదవ్ కూడా టైం ఇస్తారు. వీటిని నిరాధారాలని ప్రూవ్ చేసుకోవడానికి ఆయనకు కూడా కొంత సమయం ఇస్తారు. సో ఆయనకి టైం ఇచ్చిన తర్వాత ఆయన వర్షన్ కూడా విన్న తర్వాతే కోర్టు ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి చూడాలి ఎట్లా ఉండబోతుంది. కాకపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల తర్వాత కూడా ఆ రాజకీయ హీట్ అనేది కంటిన్యూ అవుతున్నట్టుగా కనపడతా ఉంది. సో కొంత చిక్కుల్లో ఉన్నట్టుగానే ఉన్నా కానీ ఇలాంటి అంశంలో కోర్టు కొంత టైం ఖచ్చితంగా వేచిస్తుంది దీని మీద. చూడాలి ఎట్లాంటి తీర్పు వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే మాగంటి సునీత గారు చేస్తున్న కీలక ఆరోపణలు అయితే ఇవి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.